అవకాశం ఉంది. మా జాతీయ ప్రధాన కార్యదర్శి అలా అయితే ఆయన కూడా ఇక్కడ నాకు తెలిసి సబ్జెక్టివ్ కరెక్షన్ మా రామ్మోహన్ నాయుడు కూడా అదే హోదాలో ఉన్నట్టుగా నాకు తెలుసు. అది కరెక్ట్ కాదో తెలియదు. మరి ఎక్కడైనా మా నియోజకవర్గంలో పాదయాత్ర చేయడానికి అనుమతి రాదేమో. కాబట్టి లోకేష్ గారి విషయంలో జనరల్ సెక్రటరీస్ తాలూకా ఆలోచనలు, పరిధులు, అధికారాల వరకు అయితే నేను శాంతి ప్రసాద్ గారితో ఏకీవిస్తాను. కానీ లోకేష్ అనే జనరల్ సెక్రటరీ, జాతీయ ప్రధాన కార్యదర్శి విషయంలో మాత్రం ఖచ్చితంగా అది అంగీకరించడానికి అవకాశం లేదు. అది హిడెన్ ఎజెండాతో జరిగేదే, నో డౌట్ అట్ ఆల్. ఒకటి, మా అనుభవాలు ఇంత తొందరగా మా మిత్రపక్షానికి ఎదురవుతాయని చెప్పేసి మేమైతే అనుకోలేదు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వైకాపా తాలూకా వైఫల్యాలు, ఆ ప్రభుత్వం తాలూకా వైఫల్యాలు, జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా వైఫల్యాలు, ఆ ప్రభుత్వం దిగిపోవాలని కోరుకుంటున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకం ఈ నేపథ్యంలో అయితే మాత్రం ఖచ్చితంగా మేము అలయన్స్ లోకి వెళ్తామా లేదా అనేది ఇప్పటికైతే నేను సాయి గారు ఇంకోటి కూడా కన్ఫర్మ్ చేస్తున్నా. మా వరకు మాకైతే ఉన్నటువంటి సూచన 175 పార్లమెంట్ సీట్లతో దృష్టిలో పెట్టుకుని వర్క్ మేము కొనసాగిస్తున్నాం. జరుగుతుంది ఇప్పటికి కూడా. నిజమా? మొన్న ఆల్రెడీ 175 అసెంబ్లీల్లో కూడా నా ఓటు వారం వెళ్ళాము. అక్కడ ఎవరెవరు కంటెస్ట్ చేస్తారో అన్నటువంటి నేమ్స్ లిస్టులు తీసుకోవడం జరిగింది. అవి రాష్ట్ర పార్టీ ద్వారా కేంద్రానికి కూడా పంపించడం జరిగింది. అలాగే పార్లమెంట్ సంబంధించిన ప్రక్రియ కూడా కొనసాగుతుంది. మేమైతే ఇండివిజువల్ గానే వెళ్తా ఉన్నటువంటి సంకేతాలు మా అధినాయకత్వం నుండి ఉన్నాయని నేను భావిస్తూ ఎందుకంటే దాన్ని కన్ఫర్మ్ చేయలేక ఒకటైతే మాత్రం కోరుకుంటున్నాం బలంగా, మా మిత్రపక్షానికి మాకు ఎదురైనటువంటి అనుభవాలు రాకుండా ఉండాలి, ఇవాళ ఎదురైనటువంటి అనుభవాలు రాకుండా ఉండాలని కోరుకుంటున్నాం. తద్వారా ఈ రాష్ట్రంలో పరిపాలన గాడిలో పడాలా, లేకపోతే ప్రజలు ఆనందంగా ఉండాలన్నటువంటి ఆలోచన అయితే మాకు ఉంది. సాయి గారు. రైట్. శ్రీధర్ గారు. సాయి గారు నమస్కారం. అక్కడున్న వాళ్ళందరికీ నమస్కారం అండి. ప్రేక్షకులందరికీ గణతంత్ర దిన శుభాకాంక్షలు. సాయి గారు, ఇక్కడ ముఖ్యంగా కొన్ని పాయింట్స్ మనం డీటెయిల్ గా మాట్లాడుకోవాలి. ఏ నాయకుడైనా కానీ ఎలక్షన్స్కి వెళ్తున్నాను అన్నప్పుడు అతనికి ఉన్న వ్యూహం పదే మీ వ్యూహాన్ని నాకు వదిలేని నేను చూసుకుంటానని చెప్పడం. ఎవరికైతే వ్యూహం ఉండదో వాళ్ళే వ్యూహం గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు అధినాయకుడి స్థాయిలో. మిగిలిన వాళ్ళు కింద వాళ్ళు ఎవరైనా మాట్లాడుకోవచ్చు, పిచ్చాపార్టీగా, లేకపోతే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకోవచ్చు, అది వేరే విషయం. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ టార్గెట్ ఏంటి అంటే ఎట్టి పరిస్థితుల్లో అసెంబ్లీకి వెళ్ళాలి. ఎందుకు అసెంబ్లీకి వెళ్ళాలి అంటే 2029 నాటికి 2024లో కనీసం తెలుగుదేశం కానీ జనసేన కానీ ఇద్దరూ కలిసి, ఇప్పుడే శాంతి ప్రసాద్ గారు చెప్పారు, డబుల్ డిజిట్ లోనే పోటీ చేస్తే తెలుగుదేశం అని. సో ఈ దృష్ట్యా లెక్కేసుకుంటే వాళ్ళు సింగిల్ డిజిట్ కూడా క్రాస్ అవ్వరు అసెంబ్లీకి, ఇద్దరు కలిపి కూడా. సో ఖచ్చితంగా